వెల్కమ్ టు డబుల్ ఛానల్ మీడియా. నేను మీ ఆదినారాయణ. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంఘటనలో షరతులతో కూడిన బెయిల్ హీరో అల్లు అర్జున్ గారికి కోర్టు మంజూరు చేసింది. ఈ షరతులు ఏంటంటే, ప్రతి ఆదివారం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం చేయాలి. అలాగే సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఆయన నడుచుకోకూడదు. ఇలా ఆయనకు కోర్టు ఆంక్షలు విధించి బెయిల్ మంజూరు చేసింది. తొక్కిసలాట సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించడంతో ఆ విషయంపై 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా చర్చించుకున్నారు. తర్వాత రాజకీయ నాయకులు ఆ సంఘటనపై పలు విమర్శలు చేయడంతో వెంటనే సినిమా యూనిట్ స్పందించి ఆసుపత్రిలో ఉన్న మృతి చెందిన రేవతి కుమారుణ్ణి తేజ్ను సినిమా యూనిట్ పరామర్శించి పిల్లాడికి సంబంధించిన వైద్య ఖర్చులు ఎంతైనా తమే భరాయిస్తామని, అలాగే 2 కోట్ల రూపాయలు పరిహారం అందించారు. తర్వాత ఆ సంఘటనకు సంబంధించి ప్రచారం తగ్గింది. మనం కూడా చర్చించుకోవడం జరిగింది. దీనిపై ఇక ప్రచారం తగ్గే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సినీ ప్రముఖులంతా వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన కొంతవరకు ఈ విషయంలో తగ్గారని చెప్పవచ్చు. సినీ పెద్దలు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి మాట్లాడారో ఆ సంఘటనపై ప్రచారం కూడా తగ్గింది. అంతకుముందు ప్రచారం ఎక్కువగా ఉండేది. ఈ జరిగిన సంఘటనతో అల్లు అర్జున్ గారు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. అల్లు అర్జున్ గారి జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడు ఎదుర్కొని ఉండరు. ఇప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డారు. తొక్కిసలాట సంఘటనలో అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం, ఆయనకు బెయిల్ రావడం, రాష్ట్రాలతో పాటు దేశమంతా చర్చించుకోవడంతో సినిమా హిట్ అయినా కానీ వారు సంతోషంగా లేరని చెప్పవచ్చు. ఎవరు ఆ సినిమా ఫంక్షన్లు కూడా జరుపుకోలేదు. పుష్ప 2 సినిమా రికార్డులు సృష్టించింది. దాదాపు 1700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు ప్రచారం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో ఇదొక పెద్ద రికార్డు. ఇంత రికార్డు సాధించిన సినిమా యూనిట్ కానీ అల్లు అర్జున్ గారు కానీ సంతోషంగా సినిమా గురించి మాట్లాడుకునే అవకాశమే లేకుండా ఈ సంఘటన వారిని అంతగా ఇబ్బంది పెట్టింది. మొత్తానికైతే పుష్ప 2 సినిమా మాత్రం రికార్డు సృష్టించింది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఆ సినిమా గురించి హీరో అల్లు అర్జున్ గారు కావచ్చు, సినిమా యూనిట్ కావచ్చు మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఎక్కువగా మాట్లాడలేరు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఈ విషయంలో ఇప్పటికీ హీరో అల్లు అర్జున్ గారు ఊపిరి పీల్చుకొని ఉంటారు. సినిమా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారు చాలా విమర్శలే ఎదుర్కొన్నారు.